ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మన పూర్వీకుల కాలంలో పిల్లల్ని ఏంటి అనంటే ఒకటి కంటే ఎక్కువ మందినే కంటుండేవాళ్ళు. అది కూడా నార్మల్ డెలివరీస్. కానీ ఇప్పటికొచ్చేసరికి ఒకరు లేదా ఇద్దరిని కనడానికి అదేదో పెద్ద పనిలాగా, కన్న తర్వాత వాళ్ళని చూసుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ లాగా అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అదేవిధంగా బాడీ కూడా కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది డెలివరీ తర్వాత. సో ఇదెందుకు జరుగుతుంది? అంటే వీక్ అయిపోయేది కదా, ఆల్రెడీ వీక్గా ఉన్నారు కదా. ఓకే, వీక్ అయ్యేది ఏంది? ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడే ఆమెకి 6 ఉంది హిమోగ్లోబిన్, అన్ని డెఫిషియన్సీలు ఉన్నాయి. ఆమెకి జింకు ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేస్తే కానీ పిల్లలు తయారు కావడంలే. అంటే యూరియా డిఐపిఎస్ పెంచిన పంటలు ఎట్లుంటాయో అట్లా వీడు కూడా లోపల 4 కిలోలు బరువు ఉన్నాడు, కానీ వాడికి శక్తి ఎట్లా వస్తుంది? ఈమె మంచిగా ఫిట్గా ప్రీనాటల్ ఎక్సర్సైజులు చేసుకొని ప్రెగ్నెన్సీ వస్తానే మంచిగా ఫుడ్ గిట్ట ఫ్రూట్స్ గిట్స్ బాగా తిని గుగ్గిళ్ళు నువ్వులు అన్నీ తిని మంచిగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా. ప్రెగ్నెన్సీ వచ్చినాక కాదు, పెళ్లి చేసుకునేటప్పటికి హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా. లేదు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, పిల్లలు కనేదానికి పోస్ట్పోన్ చేసి భార్యాభర్తలు ఇద్దరు ఫిట్గా రన్నింగ్ చేసి ప్రాణాయామం చేసి సూర్య నమస్కారాలు చేసి ఫుడ్లు మార్చుకొని హెల్త్ అయినా మళ్ళీ పిల్లలకు పోవాలా. అది లేకుండా హెల్త్ బాగాలేనప్పుడు పిల్లల్ని కంటే వాళ్ళు హెల్త్గా ఎట్ట పడతారు? పాతకాలంలో అట్లా లేదు. వాళ్ళు బేసిక్గా పనిచేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఉండింది, వాళ్ళు తినేది న్యాచురల్ ఫుడ్, కెమికల్స్ లేవు కదా, యూరియాలు డిఏపీ లేవు కదా. సో వాళ్ళు 5 మందిని 6 మందిని కానీ కూడా ఇంకా ఫిట్గా ఉన్నారు, వాళ్ళు సన్నగానే ఉన్నారు, ఎక్కువ పని చేస్తారు, 90 ఏళ్ళ వరకు పని చేస్తూనే ఉన్నారు. పొట్టలు లేవు, ఒబిసిటీ లేదు, ఊరికే అసలు ఉంటారు, ఊరికే పల్లీలు వేసుకొని ఊరుస్తా పని చేస్తూ ఉన్నారు. ఏదో తిరిపేవాళ్ళు, వచ్చేవాళ్ళు, దంచేవాళ్ళు, ముగ్గులు వేసేవాళ్ళు, ఏరేవాళ్ళు, ఊల్చేవాళ్ళు, ఏదో ఒకటి మూమెంట్ ఉంటానే ఉండేది కదా. దట్ ఈస్ ద బ్యూటీ, దట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ దేర్ హెల్త్. పనిలో మనకి హెల్త్కి సంబంధించిన బెనిఫిట్సే ఉంటుండే. అంతే కదా. ఏసీలు లేవు, ఫ్రెష్ గాలి వచ్చేది, సీజన్ బట్టి లైఫ్ స్టైల్ ఉండేది, గుడిసెలు ఉండేటివి, ఎండాకాలం చల్లగా చలికాలం వెచ్చగా ఉండేటివి, మట్టి ఇండ్లు ఉండేటివి, ఈ రేడియేషన్ లేదు. ఇప్పుడు ఉన్నట్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు, రూమ్ ఫ్రెషర్లు, దోమలకి, హీట్లు, రెళ్ళలకి, బల్లులకి మందులు ఎన్నెన్ని తట్టుకుంటుంది బాడీ. ఎన్నెన్ని అవాయిడ్ చేయండి. గమ్మున పోయి పిల్లలు పుట్టిన వాళ్ళు మీ ఊర్లో ఉండండి, లేదా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో బాగా గ్రీనరీ ఉండే దగ్గర ఐడెంటిఫై చేసి అక్కడ ఇల్లు తీసుకొని ఉండండి. 6 నెలలు వాకింగ్ చేయండి, రాగిజావ తాగండి, జొన్న రొట్టె తినండి, నువ్వుల లడ్డూలు, పల్లి లడ్డూలు, కొబ్బరి లడ్డూలు తినండి, ప్రాణాయామం చేయండి, నువ్వులు నూనె పూసుకొని ఎండలో ఉండండి. నాకు తెలిసి చాలా మందికి అది రికవర్ అవుతారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.